నమస్తే అండి. వెల్కమ్ టు సనాతన స్టోరీస్. ఈరోజు మనం శ్రీకృష్ణుని జన్మతిథి అయిన అష్టమి గురించి, అలాగే శ్రీకృష్ణావతారం గురించి అనేక వివరాలు తెలుసుకోబోతున్నాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. శ్రావణ మాస కృష్ణపక్ష అష్టమి, కృష్ణాష్టమి పర్వదినం కృష్ణుడి జన్మ దినోత్సవ సందర్భంగా దీనిని జన్మాష్టమి, అలాగే గోకులాష్టమి, కృష్ణ జయంతి అని కూడా అంటారు. కృష్ణుడి జన్మ నక్షత్రమైన రోహిణి నక్షత్రాన్ని ఫాలో అయ్యేవాళ్ళు రోహిణి నక్షత్రం రోజున, అలాగే తిథి ఫాలో అయ్యేవాళ్ళు అష్టమి తిథి ఫాలో అయ్యేవాళ్ళు అష్టమి రోజున కృష్ణాష్టమి జరుపుకుంటారు. ఇప్పుడు మనం అసలు ఆ కృష్ణ అవతారం ఎలా మొదలైందో తెలుసుకోబోతున్నాం. విశ్వమంతయు నీవే అచ్యుత విష్ణుమూర్తి, విశ్వాత్ముడు విశ్వేశుడు విశ్వమయుండకిల నేత విష్ణదజుండి, విశ్వములో తానుండును విశ్వము తనలో చాలా వెలుగుచునుండున్, విశ్వమునకు ఆత్మ అయినవాడు ప్రభువు విశ్వమయుడు, సమస్తానికి నాయకుడు, పుట్టుక లేనివాడు అయిన విష్ణువు ఈ విశ్వములో ఉంటాడు. ఈ విశ్వము అతని యందు ఎక్కువగా ప్రకాశిస్తుంది. ఈ సమస్త విశ్వానికి ఆధారమైన ఆ పరబ్రహ్మకు నమస్కరిస్తున్నాను. శ్రీకృష్ణావతార లక్ష్యం సర్వకల్మషహరణం. స్వయంభువు మన్వంతరములో స్తుతపుడు అనే ప్రజాపతి అతని భార్య వృత్ని 12,000 సంవత్సరాలు విష్ణుమూర్తి కోసం తపమాచరించారట. స్వామి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా స్వామియే తనకు బిడ్డగా జన్మించమని కోరిన ఫలితంగా అచ్యుతుడుగా అవతరించాడు. కాలక్రమేణా వారే తిరిగి కశ్యప అదితులుగా జన్మించగా వారికి స్వామి వామనుడుగా జన్మించారు. మూడవసారి వారే దేవకీ వసుదేవులుగా జన్మించగా వారికి సింహమాసేసితే పక్షే రోహిణ్యాష్టమి తిథౌ చరమార్ధప్రదాతారం కృష్ణం వందే జగద్గురుం, తత్రోకిల జగత్పద్మా బోధయాచ్యుత భానునా దేవకీ పూర్వసంధ్యావిర్భూతం మహాత్మనా. శ్రావణ శుద్ధ అష్టమి తిథి రోహిణి నక్షత్ర అమృత గడియలలో శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించాడని వ్యాస భారత కథనం. పురాణాలలో స్వామి హిందువుల పురాణ కథలు, భారతీయ సనాతన సాహిత్యానికి వెన్నుముక శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ కథలు బ్రహ్మాండ పద్మ మార్కండేయ పురాణములలో, శ్రీదేవి భాగవతంలో, భారత హరి వంశాలలో కనపడతాయి. పద్మపురాణంలో విశేషంగా కృష్ణ కథా ప్రసక్తి ఉంది. ఆ అష్టమి తిథి ప్రత్యేకత. జగద్గురువు శ్రీకృష్ణుడు జన్మించిన తిథిలో అష్టమి 8వది కాగా శ్రీకృష్ణావతారం కూడా దశావతారాలలో 8వది. వసుదేవుని సంతానములో శ్రీకృష్ణుడు 8వవాడు. శ్రీకృష్ణునకు 8 భార్యలు ఉన్నారు. 4వ నక్షత్రం రోహిణి, 8లో సగభాగంకి ప్రీతిపాత్రుడు. షోడశ కళాపూర్ణుడై సమస్త హృదయాలను ఆకర్షించినవాడు కృష్ణుడు. వేదములలో పరమాత్మ. ఋగ్వేదములో 5 చోట్ల కృష్ణ శబ్దం వినిపిస్తుంది. అందులో ఒక కృష్ణుడు విశ్వకాయుని తండ్రిగా, మరొకరు ఇంద్రునకు ప్రత్యర్థి అయిన రాక్షసునిగా కనిపిస్తారు. వేదమంత్ర ద్రష్ట అయిన కృష్ణ నామాధారానికి అంశుమతి తీరం కృష్ణుడు అనే చక్రవర్తిగా, తపోవ్రతనిష్ఠుడైన కృష్ణుడు అనే నామధేయంగల ఋషిగా కనిపిస్తాడు. సూర్య పురోహితుడు, అంగీరస గోత్రీకుడు ఘోరస శ్రీకృష్ణునికి బ్రహ్మ విద్యను బోధించాడు. కృష్ణోపనిషత్తు కృష్ణ శబ్దానికి గల పరమార్థాన్ని ఇతిహాసంగా గోదాదేవి తిరుప్పావై గ్రంథంలో గోకులవనమే వైకుంఠవనముగా, అందులోని తాపసులే వృక్షములుగా, లోభక్రోధులు చైత్యులుగా, శ్రీహరియే గోపరూపుడిగా అభివర్ణించింది. లీలాశుకుడు, నారాయణ తీర్థులు, అన్నమయ్య, క్షేత్రయ్య, పురంధరులు, తరిగొండ వెంగమాంబ ఇలా ఎందరో శ్రీకృష్ణుని లీలలను వారి రచనలలో మనకి అందించారు. మరిక అదృష్ట దంపతులు యశోధానందులు. జగత్ కళ్యాణానికి విష్ణుమూర్తి ధరించిన దశావతారములలో మధుర మోహన రూపం శ్రీకృష్ణావతారం. మాధవుడు మానవునిగా భారత పుడమిపై నడయాడిన వైనము,
దేవకీ వసుదేవులచే అంజలలు స్వీకరించిన అదృష్ట సంఘటన, తన లీలలతో బాల్య క్రీడలతో అటు పెంచిన యశోదమ్మ కడుపున ప్రేమామృతంతో గోప బాలురకు అందించిన స్నేహహస్తాలతో గోపికలందరి చేసిన అల్లరులతో ధన్యతను అందించిన మహత్తర సన్నివేశాలు జగదానందకారము. చిన్నతనంలోనే పూతనను ధేనుకాసురుని సంహరించి గోకులమంతా ఆశ్చర్యపడేలా చేశాడు. కాళీయమర్దన గావించి కాళింది నదికి పవిత్రతను చేకూర్చాడు. కుబ్జ శరీరాన్ని తాకి ఆమె అంగవైకల్యం పోగొట్టి గంధర్వ కన్యగా కనిపింప చేయడం ఆశ్చర్యకరమైన విచిత్రములే. దేవకీ వసుదేవుల భావము భగవదవతారమే తమ పుత్రుడని, నందయశోదల భావము తమనేగాక గోకులమునంతటినీ ఆనందపరిచేవాడు తమ పుత్రుడని, గోకుల బాలురు తమ మిత్రుడని, గోవులు తమ ప్రభువని భావించారు. కనుకనే శ్రీకృష్ణుడు పుండరీకాక్షుడయ్యాడు. మరి శ్రీకృష్ణుడు ఎందుకు జగద్గురువు? శ్రీకృష్ణుడు యుక్త వయసు వచ్చినప్పటికీ తన బాల్య స్నేహితుడైన కుచేలుని సాదరముగా ఆహ్వానించి స్వయముగా పూజించడం మనం నేర్చుకోదగిన సంస్కారం. శ్రీకృష్ణుడు పాండవ రాయబారిగా తన రాజనీతిజ్ఞత పరిగణ చాటుకున్నాడు. మహాభారత యుద్ధం తానొక్కడే నిర్వహించి యుద్ధ రంగంలో అర్జునకు భగవద్గీత ద్వారా కర్తవ్యాన్ని బోధించి జగద్గురువుగా నేటికి పూజలు అందుకుంటున్నాడు. భీష్మ పితామహునికి స్వయంగా సుదర్శన చక్రము చేబూని దివ్య దర్శనం కల్పించాడు. రాజనీతి, సేవాధర్మం, స్నేహధర్మం ఇలా శ్రీకృష్ణుని దివ్య ప్రబోధాలు ఎన్నెన్నో ఉన్నవి. కనుకనే శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వ పూజను జగత్తంతా శ్రద్ధతో పాటిస్తారు. జై శ్రీకృష్ణ. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సనాతన స్టోరీస్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని